సభాధ్యక్షులు గడ్డం కోటేశ్వరరావు, ఇతర పెద్దలు, ఈ పుస్తకాన్ని నక్షత్ర వీధుల్లో డాక్టర్ మహీధర నల్లిమోహన్ గారు రచించినటువంటి పుస్తకం. ఆయన లేరు ప్రస్తుతం. మహీధర నల్లిమోహన్ గారికి నాకు 90వ దశకంలో ఆయనతో పరిచయం అయింది. ఆయన విజయవాడ వచ్చినప్పుడు రేడియోలో ఆయన ప్రోగ్రాం రికార్డ్ చేసేటప్పుడు, అంతకుముందు ఆయన సౌరశక్తికి సంఖ్యలని 85లోనే ఆయన ఆ పుస్తకాన్ని రచించారు. ఇప్పుడు మనం సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అందుకే ఐన్స్టీన్ అంటాడు, ద ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ద సొసైటీ ఆర్ నెవర్ రికగ్నైజ్డ్ బై ద కాంటెంపరీ సొసైటీ, ఓన్లీ ఆఫ్టర్ దే డెత్ దే విల్ రిమెంబర్ దేర్ ఇంపార్టెన్స్ అంటాడు. అంటే తెలివిగల వాళ్ళు ఎప్పుడు సమకాలీన సమాజం ఎప్పుడూ గుర్తించదని, వాళ్ళని ఒక తిక్క మనుషులుగానో లేకపోతే భిన్నమైన వ్యక్తులుగానో గుర్తిస్తుందని, వారు పోయిన తర్వాత మాత్రమే వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క అవసరాన్ని గుర్తిస్తారని. ఇది మన దౌర్భాగ్యం. ఏ సమాజం కూడా ఐన్స్టీన్ చెప్పింది అదే. కాబట్టి ఈ నక్షత్ర వీధుల్లో అనే పుస్తకాన్ని చదివితే మనకేమర్థం అవుతుందంటే, పరిశీలన, దీని అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ అంటారు ఫిజిక్స్ భాషలో, పరిభాషలో. కేవలం అప్పటికి టెలిస్కోపులు కానీ, ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి శాటిలైట్ వ్యవస్థ కానీ ఏమీ లేకుండా సాధారణ కంటితో హిమయుగం ముడిచిన తర్వాత 30,000 సంవత్సరాల పూర్వం మంచుతో కప్పడినటువంటి ఈ నేలంతా కూడా ఎప్పుడైతే ఈ కార్బన్ డయాక్సైడ్ పెరగటం ప్రారంభమైందో, భూమి మీద మంచు మాయమైపోయి ఆహారపు అవసరాల కోసం చిగురుటాకుల్లాగా చెట్లు మొలకెత్తి పచ్చదనం పెరిగిన తర్వాత జంతువులు, ఆహారం, భద్రత, అంటే మనం జంతువుల మీద ఆధారపడి వాటిని వేట చేసుకుని తినే తర్వాత మనిషికి ఆహారం కొరత ఏర్పడటం ప్రారంభమైంది. ఈ ఆహారం కొరత ఏర్పడినటువంటి మనిషి కేవలం ఆ వర్షం మీద లేదా నీటి మీద ఆసరాల కోసం ప్రకృతిని గమనించడం ప్రారంభించాడు. ఆ విధంగా సూర్యోదయం అయిన తర్వాత, సూర్యాస్తమయం అయిన తర్వాత సడన్గా ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విచ్ఛిన్నమైన సూర్యుడే నక్షత్రాలు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అంటే రాత్రి అవ్వగానే సూర్యుడు విచ్ఛిన్నం అయిపోయి నక్షత్ర రూపంలో వెళ్తాడు. ఇలా చంద్రుడు అనేవాడు ఎక్కడుంటాడు? చిన్నపిల్లలు కూడా మనకు అనుతుంటాం, రాత్రి పగల నక్షత్రాలు ఎందుకు కనిపించవు? చాలామంది అప్పుడు పల్లెటూరులో అంటుంటాం, మనం ఎవడన్నా అసాధారణంగా మాట్లాడితే వీటి పగల నక్షత్రాలు చూపిస్తాడరా అని. అంటే ఇవన్నీ ఎందుకు మనం చెప్తున్నామంటే, మానవుల్లో ఉత్సాహం పెంచిన తర్వాత సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఈ సమయాన్ని, ఈ కాలాన్ని లెక్కగట్టడం కోసం దినం, వారం, పక్షం, తర్వాత ఋతువు, ఆయనం, ఇవి సంవత్సరం, ఇవన్నీ రావటం జరిగింది. ఈ లెక్కగట్టంలో భారతీయుల్లో 2 విభిన్నమైనటువంటి లెక్కలు ఉన్నాయి. ఒకటి సంవహనం లెక్క అనేటువంటిది తిథుల ఆధారంగా లెక్క కడతారు. 30 తిథులు ఉంటాయి. మొత్తం 12 నెలలు రాసులు కాబట్టి 12 30 360 అని. చంద్రమాసం ప్రకారం వేస్తే 354 వస్తాయి. సో 6 రోజులు తేడా వచ్చింది. ఎట్ట సరి చేయాలి? అప్పుడు మళ్ళీ సూర్యుడితో లెక్క కట్టి, సో చంద్రమాసం, సూర్యమాసం, సంవహన మాసం తిథుల ఆధారంగా ఇవన్నీ లెక్క కట్టిన తర్వాత వాళ్ళకి తెలియదు ఏంటంటే కొంత కరెక్షన్ అవసరమైంది 365 రోజుల ప్రకారం చేయాలంటే. కాబట్టి కొంత అధిక మాసం, శూన్యమాసాలని పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇవన్నీ చెప్పాలంటే ఏం చేశారు? అసలు ఎవరిని ప్రామాణికంగా తీసుకోవాలి? మన తెలుగు వారైతే మన దీంట్లో ఆది పర్వంలో మన పెద్దన్న గారు తన గ్రంథంలో రాసి దీంట్లో మెన్షన్ చేశారు స్పష్టంగా. ఏమనంటే, చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలిచారు. చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్ర మాసం అని, అలాగే ఆషాఢం, ఇలాగ మాసాలన్నిటి కూడా శ్రవణ నక్షత్రం, శ్రావణ మాసం. సో కాబట్టి ఈ మాసాలని మనం 12 మాసాలుగా పెట్టుకున్నాం. కానీ నక్షత్రాలు 27 ఉన్నాయి కదా, మరి ఒక మాసంలో ఎట్లా విడగొట్టాలి? దానికి పాదాల నుంచి అలా కాలగణన మొత్తం కూడా చేసుకుంటూ వచ్చి 27 నక్షత్రాలు. ఇప్పుడు మనకి ఈ ఇండియన్ ఆస్ట్రానమీ ఎంత ఉపయోగపడిందంటే, చంద్రయానికి వెళ్ళినప్పుడు మీ అందరూ బాగా తెలుసుకోవాల్సింది, భారతదేశం ఏముంది అంతా మనం చాలా వరకు పుక్కిటి పురాణాలు అని చెప్పి కొట్టి పారేసినటువంటి పురాణాలు అతి తక్కువ ఖరీదుతో 500 కోట్లతో చంద్రయానం మీదకి పంపించగలిగాం. చంద్రుడి మీద ఒక పగలు, భూమి మీద 14 రోజులు అన్న విషయం అమెరికన్స్కి ఆ రోజు వరకు తెలియదండి. ఈ రోజు వరకు కూడా తెలియదు. వాళ్ళ కాలగణన చెప్తున్నా నేను. ఈ విషయం పసిగట్టినటువంటి మన రాసుల ద్వారా తెలుసుకున్నటువంటి సాంప్రదాయ పౌర విజ్ఞానం ఏదైతే ఉందో
దీన్ని నమ్మిన మన భారతీయ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, మనం ఎప్పుడైతే చంద్రుడు క్షీణదశ ఇదంటాం, మీకు తెలుసు, దాని వెనకమాల పురాణ గాథలు ఉన్నాయి. ప్రజాపతికి కూతుళ్ళు 27 మంది, ఆ 27 మంది కూతుళ్ళని చంద్రుడు పెళ్లి చేసుకున్నాడని, ఆ 27 మంది భార్యల వద్ద ఒక్కొక్క రోజు ఉంటాడు కాబట్టి చంద్రుడు ఆ రకంగా 27 రోజులు. చంద్రుడికి ఒక విశిష్టత ఏంటంటే, తన చుట్టూ తాను తిరగటానికి ఎంత సమయం పడద్దో భూమి చుట్టూ తిరగటానికి కూడా అంతే సమయం పడుతుంది. అందుకని చంద్రుడికి ఒకవైపే చూస్తాం. బాలకృష్ణ డైలాగు, చూడు ఒకవైపే చూడు, నా రెండో వైపు చూడొద్దు అన్నట్టు. చంద్రుడు రెండో వైపు ఎప్పటికీ చూడలేం మనం. ఆ రెండో వైపున వెళ్ళింది చైనా. ఇప్పుడు ఒకవైపు మనం వెళ్తే రెండో వైపు చైనా వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. ఆ ఒకవైపు చంద్రుడిలో కూడా మీరు గమనించాల్సింది, చంద్రుడిలో ఏ ఒక్క భాగమైనా సరే 14 రోజులు పగలుంటుంది, 14 రోజులు రాత్రి ఉంటుంది. అదే కృష్ణపక్షం, శుక్లపక్షం. మనకి ఇప్పుడు చెప్పండి, మన భారతీయులు తెలివిగల వాళ్ళ కాదా? ఎంతో దూరంలో ఉన్న చంద్రుని మీద ఛాయ ఎంతకాలం ఉంటుంది, పగలు ఎంతకాలం ఉంటుంది, ఏ పరిశీలన దృక్పథమైన పరికరాలు లేకుండా కేవలం అబ్జర్వేషన్ ద్వారా చెప్పగలిగారు. శుక్రగ్రహం వరాహ సంహిత బ్రాహ్మణాల్లో, అథర్వణ వేదం ఋగ్వేదంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, శుక్రగ్రహం ఎప్పుడు నడినెత్తికి రాదు. గెలీలియో చెప్పిన తర్వాత కానీ మనం గుర్తించాల. దౌర్భాగ్యం ఏంటంటే, తర్వాత మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి క్రీస్తు పూర్వం హిపార్కస్ అనే అతను చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ భూమి తన చుట్టూ తిరుగుతున్నప్పుడు 23.5 డిగ్రీలు వాలుగా తిరుగుతున్నప్పుడు మనం చూసేటువంటి నక్షత్రాలు, ధ్రువ నక్షత్రం అని ఉంటుంది, మనం పొలారిస్ అంటుందని. ధ్రువుడు కథ కూడా ఉంది ఇక్కడ, దీంట్లో మెన్షన్ చేసాం. ధ్రువుడు సవితల్లి ఉంటుంది, సురిచాని, ఆయన సునీతకు పుట్టినవాడు. రాజు ఆ సవితల్లి కొడుకుని తొడ మీద కూర్చోబెట్టుకుంటే మొదటి భార్య కొడుకు ఫీల్ అవుతాడు చాలా. ఈ ఫీల్ అవటం చూసి తల్లి దగ్గరికి వచ్చి చెప్తాడు, అమ్మ నన్ను నాన్న కూర్చోబెట్టుకోలేదు, ఇలా చేశాడు. ఆ అమ్మ, నువ్వు నా కడుపును పుట్టలేదు కదా, నువ్వు సునీత కడుపును పుట్టావు కదా అని చెప్పి తిట్టింది, నాకు అవమానం జరిగిందని చెప్పి తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యి, ఒరే నువ్వు ఏడవకరా, నిన్ను 26,000 సంవత్సరాల పాటు ఋషులు బ్రహ్మాది దేవతలు అందరూ నీ చుట్టూ తిరుగుతారు, నువ్వు ఒక స్థిర రాశిగా ఉంటావు, అదే నువ్వు ధ్రువ నక్షత్రం అని చెప్పాడు. అంటే పొలారిస్ అంటదని. దాన్ని ఆధారం చేసుకుని సముద్రయానాలు చేశారు, కానీ అది స్థిరం కాదు. ఇంకొక 50-100 అంటే 5,000 సంవత్సరాల తర్వాత ధ్రువ నక్షత్రం పోయి, ఇందాక అభిజిత్ నక్షత్రం అని చెప్పారే మేడం గారు, వేగ నక్షత్రం, వేగ ధ్రువ నక్షత్రం కాబోతా ఉంది. అంటే ధ్రువ నక్షత్రాలు కూడా స్థిరం కాదు. ఇప్పుడు అతి వేడిగా ఉన్న విజయవాడ నగరం హిమపాతానికి లోనవ్వచ్చు 5,000 సంవత్సరాల తర్వాత, అతి శీతల ప్రాంతంగా మారచ్చు. భూమి మీద ఉన్న నైసర్గిక స్వరూపాలు కూడా మారుతూ ఉంటాయి, ఏది స్థిరం కాదు. అందుకే చరాచర జగత్తు అన్నారు. ఈ జగత్తు స్థిరం కాదు, ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ కూడా మారిపోతూ ఉంటుంది. అస్థిరమైనటువంటి కదిలేవి అన్ని ప్రాణం ఉన్న వాటిగానే భావించారు కాబట్టి వాటికి ఒక ప్రాణాన్ని ఆపాదించారు భారతీయులు సాంప్రదాయంలో. చరము అంటే కదిలేది, కదిలే వాటికి ప్రాణం ఉన్నట్లు లెక్క. అందుకే మిలిటరీలో అంటారు, కదిలే వాటిని నమస్కరించు, కదలని వాటిని సంస్కరించు, పెరిగే వాటిని కత్తిరించు. అంటే జుట్టు లాంటివి పెరిగితే కత్తిరించుకుంటా ఉండాలి, కదలకుండా ఉండే వాటికి పెయింట్లు వేసి మనం సంస్కరించుకోవాలి, కదిలే వాటికి నమస్కరించాలి. సో వాళ్ళు గ్రహాలు కదులుతూ ఉన్నాయి కాబట్టి ఈ నక్షత్రాల కదలికలను కూడా పసిగట్టి కొన్ని నక్షత్రాలు సగం వరకే వచ్చి దిగిపోతాయి. అలాగే గాంధీ నక్షత్రం మీరు గుర్తుపెట్టుకోండి, జనవరి 30న వస్తుంది. దెనీబ్ అంటారు దాన్ని, దెనీబ్ నక్షత్రం. గాంధీకి ముందు లేదా అంటే ఉంది. వీళ్ళు ఎలా కనిపెట్టారు భారతీయులు దానికి గాంధీ నక్షత్రం ఎందుకు పేరు పెట్టారంటే, జనవరి 31 రోజు మాత్రమే కనిపించదు, అది గాంధీ గారు చనిపోయిన రోజు. చూడండి ఎంత విశిష్టమైందో. సూర్యోదయం అప్పుడు సూర్యుడు రావటానికి ముందు 2 గంటల ముందు వస్తుంది తూర్పు వైపు ఆకాశంలో. సూర్యాస్తమయం అయిన తర్వాత అవటానికి ముందు 2 గంటల ముందు కనిపిస్తుంది, మళ్ళీ మిగతా సమయంలో కనిపించదు అది వెలుగు కారణంగా. అయితే మనవాళ్ళు గమనించింది ఏంటంటే, కేవలం అబ్జర్వేషన్ ద్వారా గాంధీ గారు చనిపోయిన సంవత్సరం ఆ నక్షత్రం కనిపించాలి కాబట్టి దెనీబ్ అనే నక్షత్రాన్ని గాంధీ నక్షత్రం అని పేరు పెట్టేశారు. ఇలా సప్తర్షి మండలం మనం ఏదైతే చెప్పుకుంటా ఉన్నాం, గ్రేట్ బేర్, అర్సా మేజర్ అండ్ అర్సా మైనర్ అంటారు. పిల్లలకి మనం ఇప్పుడు బళ్ళకి వెళ్ళినప్పుడు ఏసీ బస్సులో వెళ్తారు, ఏసీ క్లాస్ రూమ్లో కూర్చుంటారు, వచ్చేస్తారు. సాయంత్రానికి సిటీలో ఈ 1000 వాట్ల లైట్లలో అసలు వెలుతురులో ఏ నక్షత్రమో కనిపించదు. నెలవంక అంటే ఏంటో తెలియదు, చంద్రుడు క్షీణదశ అంటే ఏంటో తెలియదు, పౌర్ణమి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చదువుతుంటాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటాడు, బ్రహ్మాండమైన రైమ్ చదువుతాడు. కానీ స్టార్స్ ఎందుకు ట్వింకిల్ అవుతాయి? నక్షత్రం మిణుకు మిణుకుమంటదా అనదు. నక్షత్రాలు గుండ్రంగా ఉంటాయి, కానీ నక్షత్రం అనగానే స్టార్ గుర్తు ఇలా వేస్తాం మనం. ఇవన్నీ కూడా భారతీయ సంహితల్లో, తైత్రీయ సంహిత కానీ బ్రాహ్మణాల్లో స్పష్టంగా చెప్పబడింది. గోళాకారంలో నక్షత్రాలు ఉన్నాయి,
గోళాకారం చాలా స్థిరమైనటువంటిది అని మనకు చెప్పబడింది అనమాట. ఈ నక్షత్రాలు అనంత కోట్లుంటే మరి 27 నక్షత్రాలనే ప్రామాణికంగా ఏం తీసుకున్నామంటే మన భారతీయ స్మృతిలో 75 నక్షత్ర మండలాలను గుర్తించారు ఆనాటికే, 2500 సంవత్సరాల పూర్వం, క్రీస్తు పూర్వం. మరి ఇప్పుడు మనం గుర్తించింది లేటెస్ట్ సైన్స్ ప్రకారం 88 నక్షత్ర మండలాలండి. 88 నక్షత్ర మండలాలు. జ్యోతిష్యంలో తీసుకునేది 27 నక్షత్ర మండలాలు. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అప్రాక్సిమేషన్ సైన్స్ ప్రకారం చూస్తే 360 డిగ్రీని 27తో డివైడ్ చేస్తే 13 డిగ్రీలు 20 నిమిషాలు. వాస్తవానికి ఏ 2 నక్షత్రాలైనా మీరు స్వాతి, విశాఖ, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ ఇలా ఏ నక్షత్రమైనా తీసుకోండి, మీరు వాటి మధ్య 13 డిగ్రీల కన్నా ఎక్కువ దూరం ఉంది. కాబట్టి ఉజ్జాయింపుగా లెక్క కట్టారు తప్ప ఇది ఖచ్చితమైనటువంటి లెక్క కాదు. ఆ రోజుల్లో ఈ ఆయనం అంటే 60 ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇప్పుడు మనకు రేపు రాబోయేది మకర సంక్రమణం. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా కూడా పుస్తకం విషవత్ చలనం అంటారు. భూమి వాలు చలనం తిరుగుతున్నప్పుడు మొత్తం మారిపోతూ ఉంటాయండి. మనం అనుకున్నట్టు ప్రతి ఒక్క సంవత్సరం 1 డిగ్రీ, అందుకే కొత్త సంవత్సరం లేటుగా వస్తూ ఉంటుంది. కాలాన్ని సవరణ చేసుకుంటూ పోవాలి. ఇది పంచాంగాల్లో మీకు ఆశ్చర్యం చెప్తాను నేను. 2000 నెక్స్ట్ మనకి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చెప్పే కదండి, ఒకే నెలలో 2 పౌర్ణములు. మనకి ఇప్పుడు ఆల్రెడీ పంచాంగంలో మే 31, 2026లో మనకి బ్లూ మూన్ అంటే ఒకే నెలలో 2 పౌర్ణములు రాబోతా ఉన్నాయి. ఆగస్ట్ 21, 2032లో మళ్ళీ ఒకే నెలలో 2 పౌర్ణములు రాబోతా ఉన్నాయి. ఇలా ఒకే నెలలో 2 పౌర్ణములు రావటం చాలా విశేషమైనటువంటి దినంగా మనకి పురాణాల్లో చెప్పబడింది. ఎట్లా లెక్కగట్టారు ఇవి? ఇంకా 100 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో కూడా మనం చెప్పగట్టుగాం. ఇవన్నీ కూడా ఆస్ట్రానామికల్ క్యాలిక్యులేషన్స్ అంటారు, గణిత ఆధారితంగా మన యొక్క వేగాలని, వాటి గమనాలని. అందుకే మన పిల్లలకి ఏం నేర్పాలంటే, ఆకాశంలో మనం నక్షత్రాన్ని చూసినప్పుడు, ఈరోజు నేను 9 గంటలకు ఒక నక్షత్రం చూశాను అనుకోండి సప్తర్షి మండలం దగ్గరగా, రేపు అది 8:56 కనిపిస్తుంది, మనకి 4 నిమిషాలు లేట్ అవుద్ది. ఇలా 1 సంవత్సర కాలం కనుక ఆకాశం వైపు గమనించేట్టుగా పిల్లల్ని చేస్తే వాళ్ళు అన్ని మండలాల్ని గుర్తుపట్టగలుగుతారు. ఆకాశాన్ని ఎప్పుడైతే మనం గుర్తుపట్టగలుగుతామో, టెక్నాలజీ ఉన్నవాళ్ళు చచ్చిపోయారు మన సునామీ వచ్చినప్పుడు, ఆకాశాన్ని ప్రకృతిని గమనించినటువంటి ట్రైబల్స్ అంతా కూడా అండమాన్లో సర్వైవ్ అయ్యారు. కారణం ఏంటంటే ప్రకృతి మనకి అనేక సంకేతాలను ఇస్తూ ఉంటుంది, ప్రకృతి అనేక విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి భౌతిక శాస్త్రం కానీ ఈ నక్షత్ర వీధుల్లో కానీ ఇలాంటి పుస్తకాలు చదివేటప్పుడు పరిశీలన దృక్పథం ఎంత అవసరం. మీరు తలెత్తి పైకి చూడండి. అందుకే స్టీఫెన్ హాకింగ్ అంటాడు, డోంట్ వేస్ట్ యువర్ టైం బై లుకింగ్ అట్ ద టోస్ అంటాడు. మీ కాళ్ళ పాదాలను చూసుకుంటూ మీరు ఆ పెడిక్యూర్ మ్యానిక్యూర్ అనుకుంటూ ఈ సౌందర్య సాధనాల కోసం చావబాకండ్రా. అనంతమైన ఆకాశం అనేక ప్రశ్నలను లేవనెత్తుతా ఉంది. అనంతు బట్టని విశ్వం వైపు తలెత్తి చూడండి, ప్రశ్నలను లేవనెత్తండి, ఆ ప్రశ్నలకు సమాధానం కనుక్కోండి, మానవాళిని మరో వైపు నడిపించండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మహీధర్ నళినీమోహన్ గారు నక్షత్ర వీధుల్లోకి తీసుకెళ్లటం మన యొక్క చాలామంది తెలియదు అసలు యుగం అంటే ఏంటి, ఈ కల్పం అంటే ఏంటి. మనం సంకల్పం గుడికెళ్ళి చెప్తే శ్వేతవరా కల్పి ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే అని చెప్తుంటే ఏమిటో అర్థం కాదు. ఇప్పుడు దక్షిణాయనే, పుష్యమాసే, శుక్లపక్షి అంటారు. శుక్లపక్షం అంటే ఏంటి, కృష్ణపక్షి, ఇదంతా కూడా GPS కోఆర్డినేట్స్. ఎక్కడి నుంచి చెబుతున్నాం మనం, వేర్ యు ఆర్. నేను విజయవాడలో కృష్ణా గోదావరి మధ్యప్రదేశే ఆస్మిన్ వ్యవహారిక చంద్రమానేనా పుష్యమీ నామ సంవత్సరే శుక్లపక్షే వాసరే పలానా వాసరం స్వగృహే మనం పలానా చోట ఉన్నాం అంటే మీరు ఏం చెప్తున్నారు, నీ ప్లేసు, నీ టైము, నీ మొత్తం కాలంతో సహా నేను ఇక్కడ ఉన్నాను నాయన అని చెప్తున్నారు. ఎవరివి చెప్తున్నారు? యు ఆర్ టాకింగ్ టు నేచర్. ప్రకృతితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రకృతి శక్తులు మమేకమైనటువంటి జీవితమే ఇదని చెప్పి మనకి చెప్తున్నారు. దీన్ని మిస్గా అండర్స్టాండ్ చేసుకుని దీనిలో దేవతల్ని, దయ్యాల్ని, జంతువుల్ని చేర్చి సరైన దృక్పథంతో గురువులు బోధించడం లేకపోవటం వల్ల కానీ, మిస్ఇంటర్ప్రిటేషన్స్ వల్ల కానీ భారతీయ సంస్కృతి కానీ విజ్ఞానం కానీ పెడదోవ పట్టిందనేది నా అభిప్రాయం. సో దీన్ని చక్కగా నళినీమోహన్ గారు చాలా చక్కగా రాశారు. ఇది చదవలసినటువంటి పుస్తకం. ఎందుకనంటే నక్షత్రాల గురించి అధ్యయనం చేసుకోవటం అంటే మానవ జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్టే. మనకున్నది చాలా స్వల్పకాలం. 1000 సంవత్సరాల్లో మీరు చూస్తే హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్ అన్నప్పుడు మళ్ళీ 26,000 సంవత్సరాలకు ఒకసారి భూమి మన బయలుదేరిన చోటుకు వస్తుంది. అంటే ప్రతి 26,000 సంవత్సరాలకు ఒకసారి భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ అన్నీ మారిపోతూ ఉంటాయి. మేబీ అవే యుగాంతాలుగా చెప్పుకోవచ్చు, ఇంకేదన్నా మనం మాట్లాడవచ్చు. దాని గురించి మాట్లాడితే అంటే మనం పురాణాల్లోకి వెళ్లకుండా కనుక మాట్లాడినట్టయితే ఖచ్చితంగా మార్పులు అనేవి తథ్యం. కానీ మీరు అనుకున్నట్టుగా భూమికి ఏం అవ్వదు, యుగాంతం రాదు, 2012 యుగాంతం అన్నట్లాంటి మాటలు నమ్మబాకండి. ఇది కేవలం భౌగోళికలో
కొన్ని వేల నక్షత్రాలు గ్రహాల్లో భూమి కూడా ఒకటి. భూమి లాంటి ఇంకో గ్రహం ఉండొచ్చు, మనిషి లాంటి ఇంకో మనిషి ఉండొచ్చు, ఏదైనా సాధ్యమే. చదివితే మనకు అర్థమవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన విశాలంధ్ర పబ్లిషింగ్ వారికి, అలాగే చాలా తక్కువ సమయం ఉంది, నేను చాలా మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే చాలా చాలా మంచి కథలు ఉన్నాయి. దానికి మనం రిలేట్ చేసుకుంటూ ఈవెన్ మన ఆంధ్రాలో కూడా హేలి తోకచుక్క కానీ, మీరు హేలీ తోకచుక్క వచ్చినప్పుడు కూడా కనుక్కున్నవాడు శాస్త్రవేత్త కాదు, పరిశీలన ద్వారా కనుక్కున్నాడు. 1910లో మనం చూసాం, 1986లో చూసాం, మళ్ళీ నెక్స్ట్ 2062లో వస్తుంది మళ్ళీ హేలీ తోకచుక్క. విజయవాడ మరియమ్మ కొండ మీద నుంచి 13 కిలోమీటర్ల వ్యాసంతో కల్పిస్తుంది, అది పెద్ద తోకచుక్క. ఇదంతా కూడా హిస్టరీ రికార్డ్ చేశారు. ఎవరో ఒక పరిశీలకులు రికార్డ్ చేస్తేనే వచ్చినాయి తప్ప ఇక్కడ నక్షత్రశాలలు కానీ పరిశోధనాలయాలు లేవు. అందుకే రాయాలి. పరిశీలించిన ప్రతిదాన్ని గ్రంథస్థం చేస్తే అదే ప్రామాణిక గ్రంథం అవుతుంది. కాబట్టి నేను దయచేసి మన పౌరులు గమనించేది ఏంటంటే, మీరు ఈ ప్రాంతంలో జరిగిన శాస్త్రీయ సంఘటనలు కానీ, ఆకాశంలో జరిగినటువంటి అరుదైన విషయాలు కానీ నమోదు చేయండి. అది పత్రికల ద్వారా కానీ, పుస్తకాల ద్వారా కానీ, అవి తర్వాత ప్రామాణికాలు అవుతాయి. చాలా చాలా అవసరం రాయటం అనేది. రాయటం రాకపోతే, అందుకనే ప్రతి మస్తిష్కం ఒక పుస్తకం కావాలన్నాడు. సంతకాలు మానండి, రాయటం ప్రారంభించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.